వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా 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 బాగున్నాను. మ్యాటర్ ఏంట్రా అంటే తెలుసు, నేను మీకు సినిమా అప్డేట్స్ చెప్తాననే మీకు తెలుసు, అది నాకు కూడా తెలుసు. చెప్పి అస్తమాలు ఏం చెప్తావే అని అనుకుంటారన్న ఉద్దేశంతో చెప్పేస్తున్నాను. ఆగస్టు 15కి చాలా సినిమాలు అయితే విడుదలైపోతున్నాయి. అందులో ఫస్ట్ మొన్నటి నుంచి అనుకున్నారు డబుల్ స్మార్ట్ తోపు, డబుల్ స్మార్ట్ కేక్ అని అనుకున్నారు కదా. కాకపోతే నిన్న ఇచ్చిన జలక్కి మన మిస్టర్ బచ్చన్ కూడా ఆగస్టు 15కే వస్తుంది. సో దాంతో ఎక్కడ లేని సమస్య వచ్చి పడింది. అండ్ ఇంకొక పెద్ద సినిమా కూడా ఉంది, తంగలాన్, మన విక్రమ్ గారు నటించినటువంటి తంగలాన్ సినిమా కూడా ఉంది. కాకపోతే అది డబ్బింగ్ వర్షన్ కాబట్టి దానికి ఒక సపరేట్ ఆడియన్స్ మాత్రమే వెళ్తారు. ఏది ఏమైనప్పటికీ తెలుగులో మన డబుల్ స్మార్ట్కే బోల్డ్ పేరు వచ్చేస్తుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా రవితేజ మిస్టర్ బచ్చన్ రాగానే సీన్ మొత్తం తిరిగిపోయాయి కదా. ఎందుకంటే రామ రవితేజ అంటే రవితేజకే ఎక్కువ మంది వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీంతో ఇంకొకటి ఏంట్రా అంటే మన హరీష్ శంకర్ గారిని కూడా చాలామంది మీడియా ఇంటరాక్షన్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు పూరి జగన్నాథ్ గారిని కూడా ఒక గురువు గారి కిందగా భావిస్తారు కదా, మరి ఆయన ఏమైనా ఫోన్ చేసి సినిమా వెనక్కి తీసేసుకోమంటే మీరు తీసేసుకుంటారా అని ఇలాంటి అడగడం జరిగింది. ఇలాంటి అడిగితే మేబీ సినిమా అంటే నా చేతిలో ఉండదు కదా, ఇద్దరికి సంబంధించి ఉంటుంది కదా అని చెప్పి హరీష్ శంకర్ గారు కూడా క్లారిఫై ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన సమస్య ఏంట్రా అంటే డబుల్ స్మార్ట్కి, సో ఆల్రెడీ 15కి వచ్చేస్తున్నారు కదా. ఆఫ్టర్ లైగర్ డిజాస్టర్ తర్వాత, ఆఫ్టర్ రామ్ మూవీ కూడా డిజాస్టర్ అయిన తర్వాత, 2 డిజాస్టర్స్ తర్వాత వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి మూవీయే డబుల్ స్మార్ట్ శంకర్. ఇది గనక ఒకవేళ బ్యాక్ ఫైర్ అయ్యిందే అనుకోండి, సో దాంతో కలెక్షన్స్ ఏమన్నా వెళ్ళిపోయినాయి అనుకోండి, డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తున్నారంటే ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి కదా, సో ఎందుకైనా మంచిది డబుల్ స్మార్ట్ని వెనక్కి తగ్గించేద్దామా, వెనక్కి పంపించేద్దామా అని చెప్పి సో కొన్ని వర్గాలు అయితే డిస్కషన్ జరుగుతున్నాయి. అన్అఫీషియల్గా ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేద్దామా అని కొన్ని ఇన్సైడ్ టాక్స్ అయితే జరిగినాయి. ఇదంతా జరిగితే గనక డబుల్ స్మార్ట్కి పెద్ద చిక్ అనే చెప్పాలి. సో ఏం జరుగుతుందో లెట్స్ సీ. ఎంతమంది డబుల్ స్మార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారా ఏంటా అన్నదైతే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.